ఇప్పుడు ఇది సీతఫలాకును నీళ్ళలో తడుపుతున్నాం. మొత్తం నీళ్ళలో ఆకు ముంచినాం, కొమ్మ ముంచిన తర్వాత ఇది బయటికి తీసినాం. చూడండి, ఒక 1 డ్రాప్ కూడా దీని మీద తడి లేదు. ఇప్పుడు ఇది అప్సైటీ అండి. ఇది పొలానికి వాడుకోవస్తుంది, వరికి వాడొస్తుంది, పత్తికి వాడొస్తుంది, మిర్చికి వాడుకోవస్తుంది, కూరగాయల పంటలకు వాడొస్తుంది. ఇది చూడండి, దీంట్లో ఒక 1 డ్రాప్ తీసుకుందాం. దీంట్లో కొంచెం అప్సైటీ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి ఇక్కడ చూడండి. ఇది తడస్తలేదు కదా ఆకుకు. ఇప్పుడు వేసిన మందదే. ఇప్పుడు చూడు ఎట్లా పడుతుందో. ఇట్లా పడుతుంది మొత్తం. ఇది మనం కొట్టే ఏ పురుగు మందునైనా ఇట్లనే మొక్కకు పట్టుకునేటట్టు చేసి అది బాగా